మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీల పేరుతో బాకీ పడ్డ మొత్తాన్ని తక్షణం చెల్లించాలని, అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రివర్యులు మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి డిమాండ్ చేశారు. దుండిగల్లోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు షంబీపూర్ రాజు, శాసనసభ్యులు వివేకానంద, రాజశేఖర్ రెడ్డి, కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి మరియు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేశారు. సందర్భంగా వివిధ హామీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేర్చకుండా ప్రజలకు లక్షలాది రూపాయలను బాకీ పడ్డారని, అవన్నీ చెల్లించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. రైతు బంధు మొదలుకొని మహిళలకు, యువతలకు, వృద్ధులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు తులం బంగారం ఎప్పుడు ఇస్తావని ప్రశ్నించారు. ఈరోజు మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మా ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీ, మా పార్టీ ప్రెసిడెంటు అందరం కలిసి ఈరోజు మేము ఇక్కడ సమావేశమై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గత 22 నెలల సంధి వాళ్ళు రాసిచ్చిన బాకీలు కానీ, ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, ప్రజలకు ఎంత మోసపూరితంగా మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా హామీలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం, ఇదంతా చాలా బాధాకరం అని చెప్పి కాంగ్రెస్ ప్రజలకు ఎంత బాకీ ఉందో అవన్నీ కూడా ప్రజలకు వివరించి చెప్పేందుకు వాళ్ళకు ఒక కార్డు ప్రింట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజలకు ఎన్ని బాకీలు ఉన్నాయి, ఎన్ని కోట్లు, వేల కోట్లు బాకీలు ఉన్నాయో అవి కూడా కుల్లా వివరించి చెప్పుతందుకే ఈ మీటింగ్ పెట్టుకున్నాం. ఎమ్మెల్యేలం మా జిల్లాల ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ బాకీ ఉన్న కార్డు పంపిణీ కార్యక్రమం చేస్తాం. మా కార్యకర్తలతోటి, మా కార్పొరేటర్లతోటి, అందరితో కూడా. ఏది ఏమైనా నేను చూసిన నా జీవితంలో నాకు 73 ఏళ్ళు వచ్చినాయి. నేను రకరకాల ప్రభుత్వాలను చూసినా కానీ ఇంత మోసపూరిత ప్రభుత్వాన్ని నేను చూడలే. అసలు ఎందుకంటే మాయమాటలు చెప్పిండ్రు, బాండ్లు రాసిచ్చారు, గుళ్ళలకు పోయి ఒప్పంద పత్రాలు రాసిచ్చారు. ఈ గెలిచిన వాళ్ళంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కటి కాదు, 2 కాదు, అన్ని మహిళలకు మోసం చేసిండ్రు, యువతకు మోసం చేసిండ్రు, స్కూల్ పిల్లలకు మోసం చేసిండ్రు, కాలేజీలకు మోసం చేసిండ్రు. ప్రతి ఒక్కరికి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు మోసం చేయను లేనేలేరు. ప్రతి జాగల మోసమే, కాంగ్రెస్ అంటేనే మోసం. అదే మా కేసీఆర్ సార్ ఉన్నాడు. మేము తెలంగాణ రాకముందుకు హామీలు ఇవ్వకున్నా, రాసి ఇవ్వకున్నా, ఎజెండాలు పెట్టకున్నా అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసాడు. దళిత బంధు ఎజెండాలు పెట్టలే, కానీ దళితులకు ఇచ్చిండు 10 లక్షలు, దళితులను గొప్పలను చేయాలని. ఇట్లా రైతులకు కానీ, రైతు బంధు కానీ, ఇవన్నీ కూడా రకరకాలుగా భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు మా కేసీఆర్. మా కేటీఆర్ యువకులను ఎంతో మంది 3 లక్షల ఉద్యోగాలున్న ఐటీ ఉద్యోగాలను ఈరోజు 9 లక్షల దాకా తీసుకుపోయిండు. ప్రపంచంలోనే మల్టీనేషనల్ కంపెనీలన్నీ ఉంటే కూడా భారతదేశంలో అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ లాంటి కంపెనీలన్నీ కూడా వాళ్ళ హెడ్ ఆఫీసులన్నీ కూడా మన హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత మన కేటీఆర్ గారు. ఎక్కడ చూసినా శ్యామలం ఉండే భారతదేశమే అబ్బురపోయింది. తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేస్తుంది, కేసీఆర్ ఎట్లా చేస్తున్నాడు, డబ్బులు ఆడికలు తెస్తున్నాడు, ఇంత అభివృద్ధి ఎట్లా చేస్తున్నాడు, ఒక అన్నపూర్ణ రాష్ట్రాన్ని చేసిండు. భారతదేశంలోనే ఒకనాడు పంట అంటే పంజాబ్ ఉండే, హర్యానా ఉండే, వాళ్ళను కూడా మించి 3 లక్షల మెట్రిక్ టన్నుల 3 లక్షల